నేటి కవిత సాహితీమూర్తులందరికీ నమస్సుమాంజలి. ఈ వారం నాకు నచ్చిన కవిత అంశానికి సాహితీ శ్రేష్ఠులందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రముఖ కవి, విమర్శకులు, ఆచార్యులు శ్రీ సేనాధిపతి గారికి, ప్రసిద్ధ కవి ఆదరణీయులు శ్రీ లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్సుమాంజలి తెలియజేస్తూ, నేను అనురాధ మెరుగు, హిందీ భాషోపాధ్యాయురాల్ని, హనుమకొండ నుండి. ప్రతిరోజు వైవిధ్యభరితమైన మరియు మనసులను ఆకట్టుకునే అంశాలను ఆధారం చేసుకుని కవిశ్రేష్ఠులందరూ తమ యొక్క కవితా యాగం చేస్తుంటారు సమూహంలో. మరి అటువంటి కవితలలో తమ మనసుకు నచ్చిన కవితలను ఎంచుకుని లేఖా సమీక్షాభినందన తెలిపే కార్యక్రమమే నాకు నచ్చిన కవిత. తమకు ఆ కవిత ఎందుకు నచ్చిందో, ఏ పదపంక్తులు తమను ఆకర్షించాయో తెలుపుతూ సమీక్షాభినందనను సందేశం ద్వారా తెలుపుతుంటారు. ప్రతి వారంలాగానే ఈ వారం కూడా తమకు నచ్చిన కవితలపై లేఖా సమీక్షను పంపిన కవివర్యులు శ్రీమతి వనజా కృష్ణంరాజు గారు మరియు ఆచార్యులు గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు. శ్రీమతి వనజా కృష్ణంరాజు గారికి నచ్చిన కవిత డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి గారి తలుక్కుమన్న ఆశలు అనే అంశానికి గాను విరిసిన కోరికలు అనే శీర్షికతో వ్రాసిన కవిత. అలాగే శ్రీ దాస్యం సేనాధిపతి గారికి కొమురవెల్లి అంజయ్య గారి ఆకాశమంత అనే అంశానికి గాను మనసు విశాలమైతే అనే శీర్షికతో వ్రాసిన కవిత. అలాగే మరలా శ్రీమతి వనజా కృష్ణంరాజు గారికి నగునూరి రాజన్న గారి రాముడి గురించిన భక్తి దిగేయం కూడా తమకు నచ్చిన కవితలంటూ సందేశం పంపారు. శ్రీమతి వనజా కృష్ణం గారికి నచ్చిన కవిత డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి గారిది తలుక్కుమన్న ఆశలు అనే అంశానికి విరిసిన కోరికలు అనే శీర్షికతో వ్రాసిన కవిత. ఈ అంశానికి చీదెళ్ళ సీతాలక్ష్మి గారు కష్టపడితేనే ఫలితం ఉంటుంది అనే సారూప్యతతో చక్కగా వివరించారట. కష్టపడితే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చు, అప్పుడు మనం అనుకున్న ఆశలు తలుక్కుమని మెరుస్తాయి అంటూ చెప్పడం వారికి ఎంతో నచ్చిందట. అంతే కదా, కష్టపడితే ఆలస్యంగానైనా మనం విజయాన్ని సాధించవచ్చు. అందుకే డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి గారి కవిత వనజా కృష్ణంరాజు గారికి ఎంతో ఆకర్షించిన కవిత. వనజా కృష్ణంరాజు గారికి ధన్యవాదాలు. అలాగే డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి గారికి అభినందనలు. అలాగే ఆచార్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి నచ్చిన కవిత ఈ నెల 12వ తేదీన కొమురవెల్లి అంజయ్య గారు ఆకాశమంత మనసు అనే అంశానికి గాను మనసు విశాలమైతే అనే శీర్షికతో వ్రాసిన కవిత ఎంతగానో నచ్చిందట. దీనిలో చెరువు యొక్క మనసును ఎంతో హృదయంగా వర్ణించారట. చెరువు మనసు ఎంతో విశాలమని చెబుతూ, కడుపు నిండితే మత్తడిగా మారి చెరువుకు, తూము వదిలితే పంటలకు ప్రాణం అంటూ కొనసాగించడం చాలా బాగా నచ్చిందట. అలాగే చెట్టు మనసు ఆకుపచ్చని ఆకాశమని, మిత్రుడైనా శత్రువైనా సమానంగా నీడను పంచుతుంది అని కొనసాగించిన ఆ అంశానికి ఈ వాక్యము బలాన్ని చేకూర్చిందట. అలాగే ఆ కవితలోని ఎత్తుగడ కొనసాగింపు అభివ్యక్తీకరణ కూడా చాలా బాగుంది. అంజయ్య గారికి అభినందనలు అంటూ దాస్యం సేనాధిపతి గారు తమకు నచ్చిన లేఖా సమీక్ష అభినందనను పంపారు. దాస్యం సేనాధిపతి గారికి అభివందనములు మరియు నమస్కారాలు, ధన్యవాద స్తుతులు తెలియజేస్తూ కొమురవెల్లి అంజయ్య గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మరొక కవిత శ్రీమతి వనజా కృష్ణంరాజు గారికి నచ్చింది. ఈ వారం రాముడి గురించిన భక్తి గేయాలలో నగునూరి రాజన్న గారి భక్తి గేయం తననెంతో ఆకర్షించిందట. రామనామ గొప్పతనాన్ని, రాముడి యొక్క సకల సుగుణాలను వర్ణించిన ఆ భక్తి గేయం తననెంతో ఆకర్షించిందట. రామనామము అనంతమైన శక్తి కలదని, రాముడు తండ్రి మాటను తీసివేయలేక అరణ్యవాసంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ప్రకృతితో
మమేకమై జీవనం చేసిన ఆ యొక్క వర్ణనను పాట రూపంలో చక్కగా వివరించారట రాజన్న గారు. కుటుంబ ప్రేమల గురించి చక్కగా పాడి కూడా వినిపించారట. అందుకే అంత మధురమైన భక్తి గేయము నగునూరి రాజన్న గారిది శ్రీమతి వనజాకృష్ణన్ గారికి నచ్చిన భక్తి గేయం. ఇవి ఈ వారం వచ్చిన లేఖా సమీక్షాభినందన అంశాలు. అయితే ప్రతి వారం కూడా తమ యొక్క అమూల్యమైన లేఖా సమీక్షలను పంపవలసిందిగా పదే పదే మిమ్మల్ని కోరుకుంటూ, ఈ వారం తమ యొక్క సమీక్షాభినందనలను పంపిన వనజాకృష్ణంరాజు గారికి మరియు సేనాధిపతి గారికి ధన్యవాద స్తుతులు తెలియజేస్తూ, నగునూరి రాజన్న గారికి, చీదెల్ల సీతాలక్ష్మి గారికి మరియు కుమరవెల్లి అంజయ్య గారికి కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి వారం కూడా సాహితీమూర్తులందరూ కూడా కొంత సమయాన్ని కేటాయించి తమకు నచ్చిన కవితలను 3 అంటే 3 వాక్యాలలో తమ యొక్క సందేశాన్ని, లేఖా సమీక్షను పంపవలసిందిగా మనవి చేస్తూ, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.